నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 3న చలో కొత్తగూడెం యాత్రకు ఎస్ఓకేఎస్ సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం మద్దతు. బెడ్డల విజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, ఎస్ఓకేఎస్. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం యాత్ర చేస్తున్న సింగరేణి కారుణ్య నియామకాల డిపెండెంట్ కార్మికులకు, వారి పిల్లలకు సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం పూర్తి స్థాయి మద్దతును తెలియజేస్తున్నామని అన్నారు. స్వయాన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సమస్యపైన కార్మికుల డిక్లరేషన్లో మాట్లాడారు. కాబట్టి వారి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నందున వారు చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం నుండి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లూరు మహేష్, శ్రవణ్, రజనీకాంత్, వినయ్ పాల్గొన్నారు. పనిచేస్తున్న అన్ని కార్మిక వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సింగరేణిలో మార్పేరు డిపెండెంట్ సోదరులకు వాళ్ళు పడుతున్న సమస్యలు పరిష్కారానికి, వాళ్ళు చేస్తున్న పోరాటానికి సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా సింగరేణి వ్యాప్తంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యాచరణకు మేము వాళ్లకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్ని ప్రభుత్వాలైనా కూడా ఇప్పటి వరకు ఈ సమస్య చాలా సంవత్సరాల నుంచి పేరుకపోయి ఉన్నది. సింగరేణిలో మార్పేర్ల సమస్య విజిలెన్స్ కేసులతో కార్మిక సోదరులను, కార్మిక పిల్లలను వేధిస్తా ఉన్నారు. కార్మికుల పిల్లలను వేధించడం బంద్ చేసి విజిలెన్స్ కేసులను పక్కన పెట్టి మార్పేర్ల సమస్య పరిష్కారానికి సర్కులర్ను వెంటనే జారీ చేయాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు జరిగినటువంటి కార్మికుల డిక్లరేషన్ లో ఏదైతే మారుపేర్ల కార్మిక సోదరులకు మాట ఇచ్చినారో ఆ మాటను నెరవేర్చుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారు వెంటనే సింగరేణి యాజమాన్యం పైన ఒత్తిడి తెచ్చి మారుపేర్ల సరుకులను వెంటనే రిలీజ్ చేయాలా, వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా సింగరేణి వ్యాప్తంగా గెలిచినటువంటి ఏఐటీసీ సంఘంకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా వీరి సమస్యల పైన వీరి సమస్యను మీ సమస్యగా తీసుకొని సింగరేణి యాజమాన్యంతో చర్చించి వీళ్లకు తగిన న్యాయం చేయాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మికుల నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా వీరి వెంట మేము నిరంతరం ఉండి వీరి సమస్య పరిష్కారము జరిగే వరకు వీరు వెంటుంటామని తెలియజేస్తా ఉన్నాం. బెల్లంపల్లి నుండి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత.